దాదాపు అందరూ పట్టుకున్నటువంటి మాట, లోక ఆశలో తెలియని ప్రమాదం ఉంది, దేవుని చిత్తంలో. చాలా సంతోషం. వీలైతే అదొక స్టిక్కర్ లాగా చేసుకుని మనం పెట్టుకోవచ్చు కదా. ఓకే, సో మీరు ఇవన్నీ వింటా ఉన్నప్పుడు తప్పకుండా మీకు చాలా కాకపోతే కనీసం కొన్నైనా సమాధానం దొరికినాయి అనుకుంటున్నాను. గతంలో మీరు జీవించినటువంటి మీ యవన జీవితము, తర్వాత మీ క్రైస్తవ జీవితము, ఇంకా ఎన్నెన్నో విషయాలను మనము మాట్లాడుకున్నాం కదా. తప్పకుండా మీకు కొన్ని జవాబులు దొరికాయి, కొన్ని తీర్మానాలు కూడా మీరు చేసుకున్నారని నాకు అర్థమవుతా ఉంది. బట్ అట్ ది సేమ్ టైం యూ మస్ట్ బి హ్యావింగ్ ఫ్యూ మోర్ క్వశ్చన్స్ కదా. క్వశ్చన్ ఆన్సర్ సెషన్ టైం సరిపోలేదు, ఇచ్చినా కానీ అడిగేటువంటి ధైర్యం లేదు. మీ లోపలికి నేను అన్ని బ్యారియర్స్ దాటుకుని వచ్చినా కానీ మీరు somehow could not resolve your questions కదా. మరి నా మట్టుకైతే నేను చాలా ప్రయత్నం చేశాను, సమయం కూడా లిమిటెడ్ గా ఉంది. కానీ ఇంకొక ఏరియాని మనం డీల్ చేయాల్సింది అన్నమాట. అన్న చాలా సంతోషం, రక్షణ ప్రణాళిక చాలా గొప్పది, అది భూమి పునాదులు వేయబడక ముందు నుంచి మహిమ పరిచయం వరకు, నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు దేవుని ప్రణాళిక, ఆ ప్రణాళికలో మేము భాగంగా ఉన్నామని అంటున్నారు. ఇప్పుడు అర్థమైంది మాకు, చాలా సంతోషం. మా రక్షణ ఎంత గొప్పదో. ఆ తర్వాత మరి ఇంకా స్పిరిచువల్ డిసిప్లిన్స్ గురించి నేర్చుకున్నాం మేము, అవి కూడా మేము కలిగి ఉండే ప్రయత్నం చేస్తాము అని మీరు ఇవన్నీ ఆలోచిస్తూ ఒక విషయం మీరు ఇంకా సతమతం అవుతా ఉండొచ్చు. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి లైఫ్ టైమ్ స్ట్రగుల్. ఆ స్ట్రగుల్ ఏంటంటే మనం ఈ లోకంలో ఉన్నంత వరకు మనము శోధనలు ఎదుర్కొంటాము. ఎస్పెషల్లీ 119వ కీర్తనలో ఒక ప్రశ్న, పవర్ఫుల్ క్వశ్చన్, యవనుడు దేని చేత, చాలు యవనుడు కదా. అందరికీ ఉంటే శోధనలు. నేను ఈ మధ్య 70s 80s లో ఉన్నటువంటి సేవకులు, మంచి సేవకులు, బలంగా వాడబడ్డటువంటి సేవకులు, వాళ్ళు బలహీనులైపోయి మరి భయంకరమైనటువంటి పాపంలో పడిపోయిన విషయాలు ఈ మధ్య కాలంలో కూడా జరిగాయి. సో ఫర్ టెంప్టేషన్స్ ఏజ్ ఈజ్ నో బార్. ఫర్ టెంప్టేషన్స్ ఎంత గొప్ప సేవకులైనా దేర్ ఇస్ నో స్పేరింగ్. ఆ మాటకు వస్తే దేవుని వాక్యం ఏంటంటే ఈవెన్ జీసస్ వాస్ టెంప్టెడ్. సో as far as temptation is concerned, every one of you will be tempted. అని తప్పకుండా మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో మీరు అనొచ్చు, మరి ఎందుకన్నా ఈ టెంప్టేషన్స్? ఈ టెంప్టేషన్ తప్పించుకోవాలంటే మనము దేవుని సమయం కోసం వెయిట్ చేయాలి, పరలోకం కిందకి ఏం టెంప్టేషన్స్ ఉన్నాయి. కానీ భూమి మీద ఉన్నంత వరకు మాత్రం టెంప్టేషన్స్ ఉంటాయి. ఈ టెంప్టేషన్స్ కలిగించేది బైబిల్లో ఏమనుందంటే శోధకుడు. ఎవరంటే సాతాను. దేవుడు మనల్ని టెంప్ట్ చేయడు, దేవుడు మనల్ని టెస్ట్ చేస్తాడు. మరి టెంప్టేషన్స్ వస్తే దేవుడు ఆపొచ్చు కదా, ఆపుతాడు. ఆయన ఆపకపోతే మనం ఇటు ఉండకపోయేది, ఆయన ఆపకపోతే ఈ మీటింగ్ ఉండకపోయేది. మరి సేవకులు మేము మాట్లాడుకుంటా ఉంటాయి, ఈ తరానికి ఈ అవకాశాలు, ఇట్లాంటి యాక్టివిటీస్ ఇవన్నీ దొరుకుతా ఉన్నాయి కదా. ఆయన ఇవన్నీ జరిగించకపోతే ఈ దినం మీరు చేసుకున్నటువంటి కొన్ని తీర్మానాలు చేసుకోకపోయేవారు కదా. బట్ అట్ ది సేమ్ టైం వీ విల్ బి టెంప్టెడ్. అండ్ ఇన్ గాడ్స్ వేస్ మన ఆలోచన ఏం చెప్పండి, మన ఆలోచన, మన మార్గం, టెంప్టేషన్ రాకపోతే బాగుంటుంది. కానీ ఇన్ గాడ్స్ వేస్ టెంప్టేషన్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ హిస్ ప్లాన్. నాట్ దట్ హీ ప్లాన్డ్ ఇట్, బట్ హీ అలౌడ్ ఇట్. దెర్ ఆర్ టూ ఆస్పెక్ట్స్ దేవుని ప్రణాళికలో. ఆయన చేసినటువంటి ప్రణాళిక, తర్వాత మన స్వచిత్తాన్ని బట్టి, సాతాను యొక్క మరి దుష్టత్వం బట్టి
మన జీవితంలో దేవుడు అలౌ చేసినటువంటి విషయాలు. టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ జోబ్. దేవునికి సాధారణ మధ్య కాంపిటీషన్. ఎవరు బలైపోయారు? జోబ్. బట్ వాట్ హ్యాపెండ్? యోబ్ ఏమన్నా తెలుసా? నేను సువర్ణము వలె ఈ టెస్ట్ గుండా వెళ్ళి నేను బయటకు వస్తాను. సో మన జీవితంలో అనుమతించబడినటువంటి ఒక టెంప్టేషన్, సాధారణ వైపు నుండి అది టెంప్టేషన్, దేవుని వైపు నుంచి అది టెస్టింగ్. సేమ్ థింగ్. ఆ ఒక్క ఇన్సిడెంటే కావచ్చు, దేవుని వైపు నుంచి టెస్టింగ్, సాధారణ వైపు నుంచి టెంప్టేషన్. సో అట్లాంటి ఎప్పుడు కానీ మనము దేవుని వైపు నుంచి టెస్టింగ్ అనేది తీసుకోవాలి. అందుకోసమే యోగి మాట అన్నాడు, ఐఎమ్ బీయింగ్ టెస్టెడ్. He did not say I am being tempted. He said I am being tested by God because He wants to purify me as gold. మరి మనకి ఇవ్వబడినటువంటి ఆ మాటను నేను చదువుతాను, మీరు వింటే సరిపోతుంది. ఐ డోంట్ వాంట్ యూ టు బి డిస్ట్రాక్టెడ్. జాగ్రత్తగా వినండి, సరిపోతుంది. ఇందువల్ల మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ, ఎంత ఆనందం కదా మనకి, రక్షణ ఆనందము, స్పిరిచువల్ డిసిప్లిన్స్, గాడ్స్ ప్లాన్స్, ఆల్ దీస్ థింగ్స్ కదా. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు కానీ అవసరమును బట్టి, టు టేక్ యూ టు ద నెక్స్ట్ లెవెల్, నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. వెరీ టఫ్ టెంప్టేషన్స్. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగు. సాధారణ తెచ్చేటువంటి శోధన మనం పడేయడానికి, కానీ దేవుడు అనుమతించినటువంటి టెస్టింగ్ ఇది దేనికంట? మనకు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకై ఆయన అనుమతిస్తున్నాడట కదా. అంతేకాదు ఆ తర్వాత యాకోబు ఏమంటాడంటే, నా సహోదరులారా మీ విశ్వాసములకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోండి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనా కొదువలేని వారిని ఎందునట్లు ఓర్పు తన క్రియను కొనసాగించనియుడి. The patience does its work. ఓకే, సో ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ మనము ప్రతిదినము టెంప్టేషన్స్ ని ఎదుర్కొంటా ఉంటాం కదా. అందుకోసం ప్రభువు నేర్పించినటువంటి ప్రార్థనలో వెరీ కీ పాయింట్స్ లో ఒక పాయింట్ ఏంటి చెప్పండి? శోధనలో పడకుండా, ఓకే, శోధనలో పడద్దు, కానీ టెస్ట్ ని మనం ఎదుర్కోవాలి. సో మన జీవితంలో ఎదుర్కొనేది ఏదైనా కానీ అదొక టెస్ట్ గా మనం తీసుకున్నాం. ఆ టెస్ట్ ని మనము దేవుని వాక్యాన్ని వెంబడిస్తూ జయించవచ్చు. ఆ తర్వాత స్టేజ్ ఏంటి? ఫైట్ చేస్తూ జయించవచ్చు. ఆ తర్వాత పారిపోయి జయించవచ్చు. పారిపోయి కూడా జయించవచ్చు. పాపం కదా, దాంతో చెలగాట మాడద్దు. సో ఈ మాట మనం మనసులో పెట్టుకున్నాము. మరి దేవుడు తన ఉన్నతమైన ప్రణాళికలు మన జీవితంలో నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ మనం సిద్ధంగా ఉన్నామా? హిస్ ప్లాన్స్ ఆర్ ultimate, his plans are perfect, his plans are pleasing, his plans are as high as heaven above the earth, no doubt about it. God is ready. Are you ready? మన సండే స్కూల్లో టీచర్స్ నేర్పిస్తారు, ఆర్ యూ రెడీ అంటే పిల్లలు ఏమన్నా ఓ ఎస్ మన పాట పట్టింది, ఆర్ యూ రెడీ? ఇఫ్ యు ఆర్ ఎస్, ఇఫ్ యు ఆర్ సేయింగ్ ఎస్, మీరు ఇప్పుడు 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 20-21 వచనాలు చదువుకుందాం. నేను 20వ వచనాన్ని చదువుతాను, మీరు 21 చదవండి. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకులు కొన్ని ఘనహీనతలకు వినియోగింపబడింది.
ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొంటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనతండితమై పాత్రయుడును. ఇన్ షార్ట్, యజమానుడు వాడుకునే పాత్రగా మనం ఉండాలి. We have to be ready for the master's use. ఇంట్లో ఎవరైనా గెస్ట్ వస్తే మరి ఆ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ పాత్రల కోసం వెళ్ళినప్పుడు అవి శుభ్రంగా ఉంటేనే తీసుకొచ్చి పెడుతుంది కదా, శుభ్రంగా లేకపోతే కడిగి పెట్టాలి. అదర్వైజ్ టేబుల్ పైన పెడితే ఇంతమా భోజనం మనం తినేయాలి. అది ఎంత మంచి భోజనం కావచ్చు, ఎంత మంచి పానీయం కావచ్చు, ఆ వెసల్ మురికిగా ఉంటే మనకి ఇష్టం కాదు కదా, ఆ పర్వాలేదు అనుకుంటామా మనం. What about God? God has a plan. He wants to use you. But are you clean? ప్రతాపన్న మంచి పాట నేర్పించాము కదా. మన హృదయాలను మరి పరిశుద్ధంగా చెయ్యని పాట పాడుతుంది. Yes, we need God's help. If you want to clean your heart, you need God's help. Okay? So మనం పవిత్రంగా ఉంచుకోవాలి. So there are many wonderful messages you must have heard in the past. Right? How to overcome temptations? Very big question. How to overcome temptations? శోధనలు ఎట్లా జయించాలి అనేటువంటిది. సో ఒకటి మనము ఫాలో, ఫైట్, ఫ్లీ అని చూసాము. ఇంకా కొన్ని అద్భుతమైన సలహాలు ఇవ్వడము మనం చూసాము. ఎవరు తన నడతను ఏ విధంగా శుద్ధిపరచుకున్నా దేవుని వాక్యం చేతనే కదా అనే మాట కూడా మనము చూసాము. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఓకే, there is one wonderful example in the book of Genesis chapter 39. Chapter 39. I'm sure all of you know this story. ఎవరి స్టోరీ ఉంది ఇక్కడ? యోసేపు స్టోరీ. ఈ స్టోరీ అంతా మీకు చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను. ఓకే, straight away go into the message. Okay, so యోసేపు ఒక శోధన ఎదుర్కొన్నాడు. ఇక్కడ ఒక మంచి ప్రోగ్రెస్ అయితే ఉన్నాడు. He made a new beginning in Egypt. No matter how difficult it was, he worked hard. God's presence was with him and he was making a progress. ఎట్లాంటి ప్రోగ్రెస్ చూడండి. ఫస్ట్ అక్కడ ఏముంది? 39:1 తీసుకొచ్చినప్పుడు అంటే మరి నిజంగానే పోతీఫర్ ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్న వ్యక్తి పోతీఫర్ ఇంట్లోకి వచ్చాడు. తర్వాత మరి 2వ వచనం చూస్తే అక్కడ ఐగుప్తుని ఇంకా వర్ధిల్లుతా ఉన్నాడు. ఆ తర్వాత 3వ వచనంలో చూస్తే ఆయన చేయనంతయు యెహోవా సఫలము చేస్తా ఉన్నాడు. 4వ వచనంలో ఆయన ఇంటి మీద విచారణకర్తగా నియమింపబడ్డాడు. ఆ తర్వాత 5వ వచనంలో విచారణకర్తగా నియమింపబడిన తర్వాత మరి అన్నిట్లో ఆశీర్వాదం కలుగుతుంది. 6వ వచనంలో ఏమైంది? అతడు కలిగినంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తిరుగుతా తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాదు. యోసేపు రూపవంతులను సుందరమై ఉన్నాయి. అన్ని బాగానే ఉన్నాయి కదా. బట్ వాట్ వాజ్ గాడ్స్ ప్లాన్? అంతేనా? పోతీఫర్ కి పర్సనల్ సెక్రటరీ అవ్వడము, పోతీఫర్ యొక్క ఎస్టేట్ పైన అధికారిగా చేయడం దేవుని యొక్క ప్లాన్? ఆయన ప్లాన్ స్కై హై కదా. మరి దాని కొరకు మరి దేవుడు ఏం చేయాలి? ఇప్పుడు ఈయన ఈ స్థానం నుండి యూపీఎస్సీ ఎగ్జామ్ రాయాలా? ఈజిప్షియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాయాలా? రాయొచ్చు. ఎందుకంటే మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆయనకి ఇప్పుడు హాలిడేస్ ఉండొచ్చు, రిసోర్సెస్ ఉండొచ్చు, ప్రిపేర్ కావచ్చు. బట్ దేవుడు అంటున్నాడు, నా మార్గము మీ మార్గము వంటిది కాదు.
మన మార్గం ఏంటి? ఆ ఎగ్జామ్ రాయాలి, ఎగ్జామ్ రాయాలి, అది ఇది. ఓకే, కానీ దేవుని మార్గం అని కాదు. నేను కొన్ని చెప్పిన మాటలు మీకు చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుండొచ్చు. ఎస్, దేర్ ఆర్ సమ్ ఆఫ్ యూ హూ ఆస్క్డ్ మీ సమ్ క్వశ్చన్స్. ఐ నో యు ఆర్ కన్ఫ్యూజ్డ్, బట్ యు హావ్ టు గో హోమ్ అండ్ థింక్ అబౌట్ ఇట్. దేవుని ప్లాన్ లో యూపీఎస్సీ ఉండొచ్చు. దేవుని ప్లాన్ లో యూపీఎస్సీ అంటే తెలుసు కదా, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. దేవుని ప్లాన్ లో నీట్ ఉండొచ్చు. కానీ ఇక్కడ జోసెఫ్ ఉన్నాడు, జాన్ పాల్ ఉన్నాడు. దేవుని ప్లాన్ లో ఆయన గ్రూప్ 1 ఏదో ఉండొచ్చు. ఇంకా ఏదైనా పెట్టుకోండి దేవుని ప్లాన్ లో. కానీ యూపీఎస్సీలో దేవుని ప్లాన్ లేదు, నీట్ లో దేవుని ప్లాన్ లేదు, మీ ఐఐటి ఎగ్జామ్ లో దేవుని ప్లాన్ లేదు. రివర్స్ చేసుకోవాలి. దేవుని ప్లాన్ లో అన్ని ఉండొచ్చు, కానీ అన్నిట్లో దేవుని ప్లాన్ లేదు. దేంట్లో దేవుని ప్లాన్ లేదు. అర్థమవుతుందా డిఫరెన్స్? ఒకసారి ఆలోచించండి. దేవుని ప్లాన్ లో యుఎస్ వెళ్ళడం ఉండొచ్చు, కానీ యుఎస్ వెళ్ళడంలో దేవుని ప్లాన్ లేకపోవచ్చు. సేమ్ థింగ్ గా నేను ఒక మిషనరీ స్కూల్లో టీచర్ గా పనిచేశాను. నాతో కొందరు బిలీవర్స్ అన్బిలీవర్స్ కూడా పనిచేశారు. నేను ఆ స్కూల్లో పనిచేసింది జీతం కొరకు కాదు, కానీ ఆ స్కూల్లో వాళ్ళు పనిచేసింది జీతం కొరకు. సేమ్ జాబ్ చేస్తున్నాం, నాకు జీతం వస్తుంది, వాళ్ళకి జీతం వస్తుంది. కానీ నేను జీతం కోసం పని చేయట్లేదు, వాళ్ళు జీతం కోసం పని చేస్తున్నారు. కానీ జీతం కోసం పనిచేయని వాని యొక్క పర్స్పెక్టివ్స్ ఎట్లా ఉంటాయి, జీతం కొరకు పనిచేసే వాళ్ళ పర్స్పెక్టివ్స్ ఎట్లా ఉంటాయి? ఎప్పుడు స్కూల్ అయిపోతుందా? ఇన్ని పీరియడ్స్ ఇచ్చారేంటి? April 1 వచ్చింది, జీతం పెంచట్లేదు. ఇదే ఆలోచన కదా. థింక్ అబౌట్ ఇట్, వెరీ ఇంపార్టెంట్. అయితే అక్కడ నుండి యోసేపు చాలా తృప్తి పడాలి. ఇక్కడ నా స్థితి బానిసగా వచ్చాను, ఇప్పుడు నేను పోతిఫర్ పర్సనల్ సెక్రటరీ అయ్యాను, దేవానికి స్తోత్రం అనొచ్చు. కానీ దేవుని ప్లాన్ అండి కాదు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ తీసుకెళ్ళాలి. గాడ్స్ వేస్ డిఫరెంట్ వే. ఏం తీసుకొచ్చాడు దేవుడు? సాతానుడు శోధన తీసుకొచ్చాడు, దేవుడు దాన్ని అనుమతించి టెస్ట్ గా మార్చాడు. హియర్ ఇస్ ద టెస్ట్. వాట్ ఈస్ ద టెస్ట్? వెరీ టఫ్ టెస్ట్, ఎస్పెషల్లీ ఫర్ ఎ యంగ్ మ్యాన్. I hope none of you face this situation. This is my prayer for you. None of us should face this situation. But I don't know. Okay? So, ఏమైనంట యోసేపు రూపవంతుడును సుందరుడుగా ఉండెను. అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద రాసుకోవాలి, అండర్లైన్ చేస్తుంది, కన్ను వేసి మై డియర్ యంగ్ గర్ల్స్ అండ్ బాయ్స్, మీ పైన కన్నుంది. ఎవరిదో కన్నుంది, ఐ డోంట్, బట్ బీ కేర్ఫుల్. ఎవరు కన్ను లేదు అనుకోకండి. మొట్టమొదటిగా సాతాను కన్ను ఉంది. ఓకే, సాతాను ఏం చేస్తాడు? వెతుకుతాడు, ఎవరన్నా నా కన్నును ఆ అమ్మాయి మీద, నా కన్నును ఆ అబ్బాయి మీద వేయడానికి ఎవరైనా కన్ను దొరుకుతాయా? ఆదికాండం 6లో మనకు తెలిసి ఏమైంది. మళ్ళీ ఇది ఒక పెద్ద సబ్జెక్ట్. అదేంటి మరి? మనుషుల కుమార్తెలు, దేవుని కుమారులు, మనుషుల కుమార్తెలు. అదేంటో మరి కదా, మిస్టరీ కదా. ఒక దైవజనుడు ఏమన్నాడంటే, ఎగ్జాక్ట్ ఉన్నది కాదు, ఏమన్నాడంటే మరి సాతాను అంట మనుషులను వెతుక్కుంటాడంట. ఎందుకంటే సాతాను ఏంజల్ అంటే స్పిరిట్ కి మరి శరీరం లేదు, కానీ కళ్ళు కావాలి, చేతులు కావాలి, కాళ్ళు కావాలి. ఈ సాతాను వెతుకుతాడండి, ఎవరైనా దొరుకుతారా నాకు? ఈ అమ్మాయి దొరికింది, ఈ అబ్బాయి దొరికాడు. He will possess them and he will use their eyes, he will use their hands, he will use their body to tempt others. కదా. అది ఇక్కడ పోతీఫరు భార్య మరి యోసేపు పైన కన్ను వేసి, దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. సో ఇదన్నీ చెప్తున్నానంటే మీరు హాయిగా మార్కెట్ లో వెళ్ళిపోవడము, కాలేజీకి వెళ్ళిపోవడము, మీ నేబర్హుడ్ ఉండడం కాదు. బీ కేర్ఫుల్. కన్ను ఉంది, దానిపైన దేవుని కన్ను ఉంది, సంతోషమే. కానీ భయముతోను వణుకుతోను మీ సుఖ రక్షణను కొనసాగించుకోండి. మీ ఏర్పాటును పిలుపును మరి మీరు మరి జాగ్రత్తగా కాపాడుకోవాలి.
ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేయవద్దు. ఓకే, అయితే అది అండర్లైన్ చేసుకున్నారా? ఆ తర్వాత ఏమైంది? తనతో క్షీణించమని చెప్పాను. కన్ను వేసి ఇంతకాలం మీద నాకు తెలియదు కానీ మొత్తానికి ధైర్యం చేసింది అమ్మ, క్షీణించమని చెప్పిందంట. అయితే అతడు ఒప్పక యోసేపు కూడా మీరు చూడాలి, ఏం చేశాడు? ఫస్ట్ ఒప్పక. మరి ఇది ఇంకో కలర్ పెన్ సర్కిల్ చేసుకోవాలి ఉంటే. దిస్ ఇస్ వాట్ జోసెఫ్ వాస్ డూయింగ్. ఓకే, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా. ఓకే, హియర్ ఇస్ అన్ ఇంపార్టెంట్ పాయింట్. మీరు శోధన ఎదుర్కొన్నప్పుడు స్టాప్, ఒక్క నిమిషం ఆవురా. టెంప్టేషన్ చాలా ఫోర్స్ఫుల్ వస్తుంది కదా. ఒక్క నిమిషం, జస్ట్ లెట్ మీ థింక్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ మై లైఫ్. నాకేం ఆలోచన చేస్తున్నా, నేనేం చేస్తున్నా, వాట్ ఆమ్ ఐ డూయింగ్ ఆన్ మై మొబైల్ ఫోన్. జస్ట్ ఆలోచించాలి. యోసేపు ఆలోచించాడు. ఏం ఆలోచించాడు? నా యజమానుడు చాలాసార్లు పాపం ఎందుకు పడిపోతాడంటే ఆలోచించలేదు. ఎవ్రీ సింగిల్ పర్సన్, మైండ్ లో కావచ్చు, హృదయంలో కావచ్చు, శరీరంలో కావచ్చు, యాక్షన్స్ లో కావచ్చు, వీ హ్యావ్ టు బి థాట్ఫుల్. ఆలోచించిన చేయడం మీ ఇష్టం. ఒక్కసారి ఆలోచించాలి, వాట్స్ హ్యాపెనింగ్ విత్ మై లైఫ్. ఆలోచించాలి. అట్లాంటిది ఈ దినాల్లో మీ జీవితంలో జరుగుతుంది ఏదన్నా? మీ ఫోన్లో చూడండి, మీ ఇంటరాక్షన్ చూడండి, మీ కాన్వర్జేషన్. అలాంటి ఒక్క నిమిషం ఆగండి, ఆ తర్వాత చేయండి. ఒక్క నిమిషం ఆగండి. ఓకే, సో వాట్ యు ఫస్ట్ ఒప్పక, తర్వాత ఆలోచించాడు. పౌలు చెప్తా ఉన్నాడు తిమోతికి, ఆలోచించుకున్నాను. గాడ్ గేవ్ us మైండ్ టు థింక్. ఆలోచించుకున్నాను. ఓకే, నా వశం ఉన్న తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడను లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింప ఉండలేదు. ఇది ఆ థాట్ ప్రాసెస్ ఇది ఉందన్నాడు. కొంచెం డీటెయిల్ గా ఆలోచించాలి. ఓకే, నాకు ఈ మెసేజ్ వచ్చింది, ఐ లవ్ యూ. ఓకే, జస్ట్ మినిట్. హూ ఆర్ యూ? వై డు యు వాంట్ టు లవ్ మీ? వాట్ అబౌట్ మై లైఫ్? వాట్ అబౌట్ మై పేరెంట్స్? వాట్స్ హ్యాపెనింగ్? ఎందుకు అనుకుంటున్నావు అట్లా? ఓకే, ఒక ఆమె మరి చాలా మంచి ఫోటోగ్రఫీ స్కిల్స్ ఉన్నాయి ఆమె. కోవిడ్ టైంలో వాళ్ళ భర్త, అరే మంచి ఫోటోగ్రఫీ స్కిల్స్ ఉన్నాయి మా భార్యకి అని చెప్పి బ్రహ్మాండమైన ఫోటో కొని ఇచ్చాడు. ఎంత మంచి భర్తలో. చాలా వాళ్ళు ఒకరిని ఒకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్న వాళ్ళు, సేవకుని మొత్తాన్ని కన్విన్స్ చేసి పెళ్లి చేసుకున్న వాళ్ళు. అయితే 50,000 రూపీస్ వర్త్ ఫోన్ కోవిడ్ టైంలో చాలా కాస్ట్లీగా ఇస్తే ఆమె ఫొటోస్ తీయడం, మంచి ఫొటోస్ అవి వేస్తారు కదా యూట్యూబ్ లో వేసి వ్యూస్ అది ఇది ఉంటాయి కదా, అవన్నీ జరుగుతూ ఉన్నాయి అన్నమాట. ఆ దినాల్లో కోవిడ్ వచ్చింది కాబట్టి కొంత ఇన్కమ్ తగ్గిపోయింది. సో ఫోన్ ద్వారా బిజినెస్ స్టార్ట్ అయ్యాయి. సో ఈ అమ్మకు ఒక ఐడియా వచ్చింది, ఏంటది? నేను ఫోన్ ద్వారా బిజినెస్ చేస్తా, నా భర్తకి సపోర్ట్ చేస్తానండి. ఏం బిజినెస్? బట్టలు అమ్మే బిజినెస్, సూట్స్ సారీస్ అమ్మేటువంటి బిజినెస్. ఎవరో బాంబేలో కంపెనీ, మొబైల్ ద్వారా కూడా బిజినెస్ చేయొచ్చు. ఒక శారీ అమ్మితేనో సూట్ అమ్మితేనో ఒక 50 రూపీస్ 100 రూపీస్ వస్తాయి. కూర్చొని ఏం లేదు, పని లేదు, ఏం లేదు, కూర్చొని డబ్బులు వస్తాయి అన్నమాట. స్టార్ట్ చేసింది. అయితే ఒకసారి ఆ కంపెనీ నుండి ఎవరైతే ఇవన్నీ మేనేజ్ చేస్తున్నాడో ఆమెతో అన్నాడంట, మ్యామ్ మీ ఫోటో చాలా బాగుంది, ప్రొఫైల్ ఫోటో. మంచి ఫోటోగ్రాఫర్ కదా, ఎంత బాగా తీసుకున్నాం. ఒక విషయం చెప్తా, చాలా మంది ప్రొఫైల్ ఫోటోస్ అంత ఫేక్, అంత ఎడిటెడ్. ఆ రంగులు చూసి, ఆ క్లీన్ ఫేసెస్ చూసి నమ్మకండి, అన్ని మోసాలే. ఒక్క నిమిషం అని చెప్పి రియల్ పిక్చర్స్ చూడండి. ఓకే, ఒకసారి నేను ఢిల్లీ నుంచి మరి మనాలి నుంచి ఢిల్లీకి వచ్చాను. ఢిల్లీ నుంచి ఎయిర్పోర్ట్ వెళ్తున్నాను. అయితే నేను కూర్చున్నటువంటి ట్యాక్సీ లో వేరే వాళ్ళు కూడా కూర్చున్నారు. అక్కడ ఒక ఫారినర్ లేడీ ఉంది. ఇదేంటి ఇక్కడ ఉంది ఫారినర్, ఏ దేశము ఏంటి అని డిస్కషన్ జరుగుతుంది. మొత్తానికి డ్రైవర్ చెప్తున్నాడు,
సార్ ఇట్లా చేస్తారు సార్, మీరు ఈ ఫేస్బుక్ లో ఒకరినొకరు నచ్చుకొని ఇక్కడికి వస్తారు, ఇక్కడికి వస్తే అంత మోసం అయిపోతుంది, అంత బర్బాద్ చేసుకొని మళ్ళీ వాళ్ళ దేశానికి వెళ్తారు. సో డోంట్ బిలీవ్ ఇన్ ప్రొఫైల్ ఫొటోస్. ఐ డోంట్ బిలీవ్. ఓకే, వాళ్ళకి ఎవరికి ఫెయిర్ అండ్ లవ్లీ కంపెనీ వాళ్ళ దగ్గర అంత మంచి ఫొటోస్ ఉన్నాయి, అంత బ్రహ్మాండమైన ఫొటోస్ పెడతారు. అయితే నాన్న ఫోటో బాగుంది, ఈమె ఇంతవరకు నచ్చింది ఎవరు లేరు, నచ్చిందంటే మెచ్చింది ఎవరు లేరు. భర్త కూడా పెళ్లి అయిపోయింది, రోజు అంటాడా బాగున్నాడు, ఎంత బాగున్నావు అంటాడా, ప్రారంభంగా అనుకుంటాడు కదా. అయితే ఆమె థ్యాంక్ యూ అని చెప్పింది. ఓకే, నేను నెమ్మది కాన్వర్జేషన్ స్టార్ట్ అయ్యి మరి ఈమె కూడా ఇంట్రెస్ట్ పుట్టింది మాట్లాడాలంటే. అయితే ఒకరోజు మరి బిజినెస్ ఆగిపోయింది. అయితే ఈమె ఫోన్ చేసిందంట ఆమెకి, ఏంటి బిజినెస్ ఆగిపోయిందంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదు అని అంటే, ఓకే సరే. మళ్ళీ 2 రోజుల తర్వాత ఎట్లా ఉంది మీ ఆరోగ్యం ఇప్పుడు, యూ జస్ట్ సీ ద ట్రాక్ అంతే. వాళ్ళిద్దరి మధ్యలో చాలా సీరియస్ గా ఫోటో ఎక్స్చేంజ్, వాళ్ళు మొత్తం ఇద్దరు భార్య భర్తల కాన్వర్జేషన్ నడుస్తుంది. ఒకరోజు భర్త హైదరాబాద్ ఉండేవాడు, వచ్చాడు ఇంటికి, ఆంధ్రప్రదేశ్ వచ్చాడు. వచ్చి అరే నా భార్యకి నేను ఫోన్ ఇచ్చాను కదా, ఎట్లా పడుతుందో చూద్దామా, మంచి మంచి ఫోటోలు తీసుకుంటాను, తీసి చూస్తే వాట్సాప్ ఓపెన్ చేస్తే దాంట్లో ఈ కాన్వర్జేషన్ ఉంది. యూ కెన్ జస్ట్ ఇమాజిన్ వాట్ హ్యాపెండ్. హస్బెండ్ వాజ్ లిటరల్లీ కొలాప్స్డ్. కదా, ఆలోచించారు. దాని తర్వాత చాలా బాధపడింది. ఎంతవరకు వెళ్ళిపోయిందంటే సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది. బట్ సమ్హౌ బై గాడ్స్ గ్రేస్ సమ్ పీపుల్ కౌన్సిల్ అండ్ స్టిల్ రెస్టోర్ కాలేదు, ఇప్పటికీ కూడా రెస్టోర్ కాలేదు. బ్రహ్మాండమైన రిలేషన్షిప్ వాళ్ళది. కాబట్టి మీ మొబైల్ ఫోన్స్ తోని జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత ఏమంటున్నాడు చూడండి, నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింప ఉండలేదు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ 2 లైన్లు మీరు ఎన్నిసార్లు అండర్లైన్ చేసుకోవచ్చు, జూమ్ చేసుకోండి దాన్ని. నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుంటునని తన యజమాని భార్యతో అనేది ఉంటుంది. వాట్ ఎ స్టేట్మెంట్. దిస్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్టేట్మెంట్స్ ఇన్ ద బైబిల్. నేనెట్లు ఇంత ఘోర దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపములు కట్టుకుంటున్నాను. ఎవరంటున్నారు ఈ మాట? యోసేపు అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను. ఈ మాట నేను అని పోతిఫర్ భార్యతో అన్నప్పుడు ఆమె ఏమంటది? అసలు నువ్వెవరివి? నువ్వు బానిసవు, నా భర్త నిన్ను మార్కెట్లో పోయి కొందెచ్చాడు, కొంత నా ఎంకరేజ్మెంట్ తో పాటు నీ ప్రయాసంతో పాటు నువ్వు ఈ స్థానానికి వచ్చావు. గుర్తుందా నీకు ఎట్లా స్టార్ట్ అయిందో నీ కెరియర్ మా ఇంట్లో? అసలు నువ్వెవరు? ఈయనేమంటున్నాడు? నేనెట్లు ఓకేనా అంటున్నాడు కదా. సో కొంచెం దాన్ని డీకోడ్ చేద్దాం. వాట్ డిడ్ హీ మీన్? వాట్ డిడ్ జోసెఫ్ మీన్ బై దట్? నేను అంటున్నాడు కదా. హూ ఇస్ జోసెఫ్? ఎవరైనా జోసెఫ్ మీరు చెప్పండి, ఎవరు చెప్పండి, ఎవరు? యోసేపు ఎవరు? యాకోబు కుమారుడు. యాకోబు ఎవరు? యోసేపు ఇస్సాకు కుమారుడు. ఇస్సాకు ఎవరు? అబ్రహాము కుమారుడు. అబ్రహాం ఎవరు? దేవుని చేత పిలువబడినటువంటి వాడు. ఒక గొప్ప పిలుపుతో, ఒక గొప్ప వాగ్దానంతో, నేను నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాను, నేను నిన్ను ఆశీర్వదించును, నేను నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తాను, నేను దీవించు వాడిని దీవిస్తాను, నేను శపించు వాడిని శపిస్తాను అని చెప్పి 3 ఏళ్ల వయసులో ఇస్సాకు అనేటువంటి కుమారుని ఇచ్చాడు. క్రీస్తుకు సాదృశ్యమైనటువంటి జీవితం ఇస్సాకు. ఆ తర్వాత యాకోబు దేవునితో పెరుగులాడాడు, ఇశ్రాయేలుగా పేరు ప్రత్యేకపరుచుకున్నాడు దేవుడు. ఎవరు? యోసేపు. ఆయన ఆశీర్వదింపబడిన వాడు. ఆశీర్వాదకరంగా ఉండడానికి
ఏర్పరచబడినటువంటి వాడు. క్రీస్తు వంశావళికి 4 పేరెంట్ ఆర్ 4 ఫాదర్ అన్నట్టుగా. తర్వాత మరి దేవుని గొప్ప జనాంగం ఇశ్రాయేలు జనాంగానికి చెందినటువంటి వ్యక్తి. బై ద వే, ఇంతకంటే ఎక్కువేమున్నాయి దగ్గర యోసేపు దగ్గర చెప్పుకోవడానికి? నువ్వు ఎవరివి అని అడిగింది పోతీఫర్ భార్య. ఇంతకంటే ఎక్కువేం చెప్తాడు చెప్పండి? ఆయన దగ్గర బైబిల్ లేదు, అప్పుడే బైబిలే రాయబడింది కదా. ఆయన చర్చ్ లేదు, ఆయనకి యూత్ మీటింగ్ లేదు, 2 day యూత్ రిట్రీట్ అట్ బెంగపూర్ లేదు కదా. He lived when there was no Bible. ఆయనకు తెలిసిందంతా 3 బుక్కలు ఉంటాయి కదా. ఆ 3 బుక్కలు పట్టుకొని అంటున్నాడు నేను. మరి మన సంగతి ఏంటి? మనకెంత తెలుసు ఇప్పుడు మన గురించి? కెన్ యు టెల్ హూ యు ఆర్? మీకు తెలుసా మీరు ఎవరు? మీరు ఇక్కడ సమకూడబడడానికి కారణం నాకు తెలుసు. మీరు దేవుని ఎగినటువంటి వాళ్ళు, మీరు అనేక మంది రక్షణ ప్రణాళికలోకి వచ్చారు. అందరూ వచ్చారేమో నాకు తెలియదు. మీరెవరో మీరు ఎరుగుదురా, మీరెవరో మీరు ఎరుగుదురా. డూ యు నో హూ యు ఆర్? యూ మస్ట్ బి థింకింగ్ ఐఎమ్ ద చైల్డ్ ఆఫ్ సో అండ్ సో పర్సన్. ఓకే, మేబీ యువర్ మదర్, యువర్ ఫాదర్, మేబీ యూ బిలాంగ్ టు అ పర్టికులర్ విలేజ్, మేబీ యూ బిలాంగ్ టు పర్టికులర్ బ్యాక్గ్రౌండ్. మీరు అంతే అనుకుంటున్నాను కదా. కానీ యోసేపు తనకు తెలిసిన దాంట్లో అంతే అనుకోలేదు. యోసేపు తెలుసు నేను దేవుని యొక్క గొప్ప ప్రణాళికలో ఉన్నటువంటి వారిని, నేను అబ్రహాము చేసినటువంటి వాగ్దానానికి వారసుని, ఇశ్రాయేలుగా ఏర్పరచబడినటువంటి ఆ జనాంగముకి చెందినటువంటి యాకోబు యొక్క కుమారుణ్ణి. దేవుడు నాకు మరి 2 కళలు ఇచ్చాడు. ఆయనకు ఒక ఉద్దేశం ప్రకటించడానికి. బైబిల్ లేని కాలంలో, ఎందుకంటే ఆ కాలంలో దేవుడు అట్లా మాట్లాడాడు. మనకు అవసరం లేదు కళలు, దర్శనాలు అవసరం లేదు. అట్లాంటి వాళ్ళు చెప్తే ఎవరన్నా అంత మీరు వెంటనే నమ్మకండి. ఉండొచ్చు, నమ్మకండి వెంటనే. ఓకే, మరి మనం ఎవరము? ఓకే, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. యు నో హూ వీఆర్? నేను రాసుకున్న కొన్ని. వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ కదా. యోహాను 1:12 ఉంది. తర్వాత క్రీస్తు అంటున్నాడు మీరు నా స్నేహితులు. జస్ట్ వినండి, చాలా ఉన్నాయి, మీరు రాసుకోలేరు. మనం క్రీస్తు స్నేహితులము, మనం నీతివంతులుగా తీర్చబడ్డాం, మనము కుమారునితో ఏకపరచబడ్డాం, మనము విలువ పెట్టి కొనబడినటువంటి వాడు, మనం దేవుని సంబంధులం, మనం క్రీస్తు శరీరంలో భాగము, మనం పరిశుద్ధులము, మనము దేవుని దగ్గరికి డైరెక్ట్ యాక్సెస్ కలిగిన వాళ్ళము, మనము విమోచించబడిన వాళ్ళము, క్షమించబడినటువంటి వాళ్ళము, క్రీస్తులో మరి పరిపూర్ణమైనటువంటి వాళ్ళము. ఆ తర్వాత మనము స్వతంత్రులము, మన పైన ఏ శిక్షా విధి లేదు, మనం నిరీక్షణ కలిగినటువంటి వాళ్ళము, మనము దేవుని ప్రేమ నుండి వేరుపరచబడలేనటువంటి వారము, మనము పరిశుద్ధాత్మ అనేటువంటి ఆ యొక్క ముద్రను కలిగిన వాళ్ళము, మనం క్రీస్తులో దాచబడినటువంటి వాళ్ళము, మనం పరలోక పౌరులము, మనం తిరిగి ఆత్మను కలిగినటువంటి వాళ్ళం కాదు, కానీ శక్తితో కూడినటువంటి, ప్రేమతో కూడినటువంటి మరి మనస్సు కలిగిన వాళ్ళము, మనము కృప తర్వాత దయ పొందినటువంటి వాళ్ళము, మనము లోకంలో ఉప్పు అయి ఉన్నాము, మనం లోకంలో వెలుగై ఉన్నాము, మనము ద్రాక్షవల్లిలో ఒక తీగ అయి ఉన్నాము, మనము ఆయన చేత ఎన్నుకొనబడినటువంటి వారము, మనము క్రీస్తు రాయగాళ్ళము, మనము దేవుని మందిరము, మనం దేవుని యొక్క జతపని వారము, మనము క్రీస్తుతో కూడా పరలోకంలో కూర్చుండబెట్టబడిన వారము, మనము దేవుని యొక్క పని, మనము స్వతంత్రతతో ధైర్యంతో ఆయన సింహాసనాన్ని అప్రోచ్ చేయగలిగినటువంటి వాళ్ళము. మనకెక్కువ తెలుసా? యోసేపు ఎక్కువ తెలుసా? ఎవరికి తెలుసు? యోసేపు కాదు, మనకే. ఆయన తెలిసి 3 ముక్కలు, మనకి 30 విషయాలు తెలుసు. 30 విషయాలు తెలియండి. మీరు లెక్క పెట్టారా? ఆ లిస్టు ఇంకెన్నో రాసుకోవచ్చు మనం కదా. సో రిమెంబర్ హూ యు ఆర్. శోధన వచ్చినప్పుడు మీరెవరో జ్ఞాపకం చేసుకోండి. మొదటి పాయింట్. రెండో పాయింట్, అక్కడ ఏమంటున్నాడు? నేనెట్లో ఇంత ఘోర దుష్కార్యము చేసి, వాట్ ఈస్ దిస్? ఈజిప్ట్ ఇది.
ఈజిప్ట్ లో ఇష్టానుసారంగా ఉండొచ్చు. అబ్రహాం అదే భయం ఆయనకి. ఐగుప్తుకు పోతే మరి వాళ్ళు అడుగుతారు, నిన్ను ఎవరైనా అంటే భర్త అని చెప్పొద్దు, సహోదరుడు అని చెప్పు, నిజంగా సహోదరుడు అని చెప్పు అని అంటే ఆమె కూడా అబద్ధం ఆడేసింది. ఎందుకు తెలుసా? అంత భయంకరమైన మనుషులు అంట ఐగుప్తులు. అంతే తీసుకొని వెళ్ళిపోవడము. ఎక్కడికి వెళ్ళాలి? తీసుకొని ఫరో అంతఃపురానికి వెళ్ళిపోవాలి. తీసుకొని పోయి శారాన్ని ఎక్కడ పెట్టిందో అంతఃపురంలో పెట్టారు. కొన్ని రోజుల తర్వాత మరి దేవుడు ఫరోతో మాట్లాడి, వాట్ ఆర్ యు డూయింగ్ ఫరో? నాకు తెలియదు ఈ సంగతి, ఆయన సహోదరుడు అని చెప్పాడు, గివ్ బ్యాక్. అక్కడ చూడండి, శారాన్ని తీసుకెళ్ళింది కదా, అంతఃపురంలో ఉంది. అక్కడ ఫరోకి టైమే లేదు, ఎందుకంటే పెద్ద లైన్ ఉంది అక్కడ. ఎవరు దొరకడం తీసుకుని వెళ్ళకూడదు. ఇది ఐగుప్తు పరిస్థితి. అట్లాంటి సమాజంలో ఇట్స్ ఓకే, నా భర్త లేడు, యూ కెన్ హ్యావ్ అ రిలేషన్షిప్ విత్ మీ, ఇట్ డజంట్ మ్యాటర్, నోబడీ విల్ సే ఎనీథింగ్. అందుకోసమే మోషే గురించి ఏమన్నా తెలుసా? హెబ్రీ పత్రికలో ఐగుప్తు పాప భోగం ఓపెన్గా చెప్తా ఉన్నాడు మోషే. ఐగుప్తు పాప భోగము అనుభవించుట కంటే, అంటే అది ఓపెన్ గా ఉన్నాడు పరిస్థితి అక్కడ. అట్లాంటి పరిస్థితి. Isn't it the same situation in our country now? In our society now? What's wrong if I'm going on a bike with my friend? ఇప్పుడు చట్టం కూడా ఏమైంది? స్టాండర్డ్ దిగిపోయాయి కదా. ఒకప్పుడు ఓన్లీ మ్యారీడ్ కపుల్స్ కెన్ లివ్ టుగెదర్. ఇప్పుడు అన్మ్యారీడ్ కపుల్స్ కెన్ ఆల్సో లివ్ టుగెదర్. లివింగ్ రిలేషన్షిప్స్ చట్టం వచ్చేసింది. ఇప్పుడు అది ఘోరమైన దుష్కార్యం కాదు. ఐగుప్తులో ఘోరమైన దుష్కార్యం. ఆమె నవ్వుంటారు గట్టిగా, పక్క నవ్వుంటారు. వాట్ ఆర్ యూ టాకింగ్? యూ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ ఈజిప్ట్ ఫర్ సో మెనీ ఇయర్స్, యూ డోంట్ నో ఈజిప్షియన్ స్టాండర్డ్స్? ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. కదా, మనం అట్లాంటి స్థితిలో, అట్లాంటి దినాల్లో పాపంను ట్రిబులైజ్ చేస్తున్నాం కదా. ఇట్స్ ఓకే, నథింగ్ హ్యాపెన్స్. దీంట్లో ఏముంది? ఎట్లా మరి కుమారులు వాళ్ళు చేస్తున్నటువంటి అగత్యాలను తల్లిదండ్రులు ఎట్లా డిఫెండ్ చేస్తా ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీస్ లో, సమాజంలో. న్యాయస్థానాలు కూడా ఏమి చేయనటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. కానీ ఆయన అంటున్నాడు, ఇంత ఘోరమైన దుష్కార్యం. సో ఆర్ యూ లుకింగ్ ఎట్ సిన్ యాజ్ సిన్, ఆర్ ఆర్ యూ లుకింగ్ ఎట్ సిన్ యాజ్ ఇట్స్ ఓకే, దీంట్లో అందరు చేస్తున్నారు కదా అని అనుకుంటున్నాను మీరు? థింక్ అబౌట్ ఇట్. దిస్ ఇస్ సెకండ్ థింగ్. డోంట్ లోవర్ ద స్టాండర్డ్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మన స్టాండర్డ్స్ ని కింద లాగకండి. నేటి క్రైస్తవ్యంలో జరిగిపోయింది, అది లాగుతా ఉంది కింద. నౌ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ ఆర్ వెరీ కామన్. You have to say no to caste. If you are still holding on to caste, you don't belong to Christ. Dayavajan annadu, if you are not dead to caste, you cannot live for Christ. మన పల్లెటూరులో పనిచేస్తున్నటువంటి సేవడి మాట, if you are not dead to caste, you cannot live for Christ. డౌరీ, మన ఒక యూత్ మీటింగ్ ఉంటే క్వశ్చన్ ఆన్సర్ సెషన్ లో డౌరీ గురించి క్వశ్చన్. స్టిల్ అండర్ ద టేబుల్ డౌరీ నడుస్తుంది. ఓపెన్ గా డిమాండ్ చేస్తా ఉన్నారు, ఇంత డౌరీ ఇవ్వాలి. సేవకుడు అన్ని మాట్లాడేస్తాడు. సేవకుడు వెళ్ళిపోయాక స్టార్ట్. ఏం లేవు వెనకాల డిమాండ్స్ నడుస్తూ ఉంటాయి. ఇంకా వీళ్ళు కూడా ప్రపోజల్ క్యాన్సిల్ అయిపోతుందేమో, ఇట్స్ ఓకే, ఈ క్రిస్టియన్ స్టాండర్డ్స్ ఇట్లా ఉన్నాయి కానీ మా పిల్లలకి పెళ్లి కదా అని అమ్మాయిలు పేరెంట్స్ కూడా ఇచ్చేస్తారు. దట్ ఈస్ వైలేటింగ్ గాడ్ స్టాండర్డ్స్. వెరీ వెరీ సాడ్. ఇంకా కాస్ట్ సిస్టమ్, క్రైస్తవులు, ఇంకా డౌరీ సిస్టమ్, ఎక్కడున్నాం మనం? వీఆర్ లోవరింగ్ గాడ్ స్టాండర్డ్స్.
అవన్నీ వదిలిపెట్టి మనం క్రీస్తులోకి వచ్చాం కదా, క్రీస్తులో మనం ఒకటే కదా. మస్టు కొట్టినటువంటి సమాజంలో ఉన్నటువంటి సిస్టమ్ ఇంకా సంఘాల్లో ఉండడం ఎంత బాధాకరం. సాడ్లీ నాకు అనిపిస్తుంది ఇక్కడ సేవకులు చాలా మంచి వాళ్ళేమో, సేవకులు సపోర్ట్ కూడా ఉంది కొన్ని ప్లేసెస్. ఓపెన్ గా వాళ్ళని కౌంటర్ చేయాల్సి వస్తుంది, ఇష్టమైతే లేదు అట్లా మాట్లాడుతుంది. బట్ దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. థ్యాంక్ఫుల్లీ మొన్న యూత్ మీటింగ్ లో అది అయిపోయినాక తీర్మానాల సమయంలో ఒక అబ్బాయి వచ్చేమన్నాడు తెలుసా, అన్న ముందు చెప్పాడు, నేను నా ఇన్లాస్ 4.5 lakhs ఇస్తామని చెప్పారు, 2.5 lakhs ఇచ్చారు, ఇంకా 2 lakhs నాకు ఇవ్వాలి. మా బ్రదర్ ఇన్ లో కూడా వచ్చాడు యూత్ మీటింగ్ కి. టుడే ఐ హావ్ డిసైడెడ్ నాట్ టు టేక్ దోస్ 2 lakhs. ప్రైజ్ గాడ్. తీర్మానం జరిగిపోయింది. బ్రదర్ ఇన్ లో సాక్షి, నేను సాక్షులు. ఎంత రిలీఫ్ పేరెంట్స్. బై ద వే ఐ హ్యావ్ దిస్ క్వశ్చన్, ఆన్సర్ మీ. ఒక అమ్మాయిని తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పెంచి కష్టపడి చదివించి ఒక స్థాయికి తీసుకొచ్చినాక ఆ అమ్మాయిని ఒక అబ్బాయి ఇంటికి ఇవ్వాలి కదా, ఇచ్చి డబ్బులు ఇవ్వాలి. అది ఆ ఖర్చు జీవితం అంతా కష్టపడి ఆ డబ్బు ఫర్ వాట్? అక్కడ పోయాక ఏంటి మళ్ళీ వీళ్ళ డిమాండ్స్ సేవ చేయాలి మొత్తం కుటుంబాన్ని. వెరీ సాడ్, వెరీ సాడ్. థ్యాంక్ఫుల్లీ కొన్ని కల్చర్స్ లో ఉల్టా ఉంటుంది డబ్బులు, తెలుసా నీకు? వీళ్ళు ఇవ్వాలి అబ్బాయికి ఇవ్వాలి, అదైనా బెటర్ అయింది. కానీ దిస్ ఇస్ వెరీ గుడ్. ఓకే, ఐ హోప్ మై డియర్ యంగ్ బాయ్స్ అండ్ ఫ్రెండ్స్ హియర్, you will not do that. I pray for you all that you will not do that. Okay. పెళ్లిలో కూడా పెద్ద ఖర్చులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏమైనా ఉంటే మీ ఫ్యామిలీ ఖర్చు పెట్టుకోండి, చిన్న ఫంక్షన్ చేసుకోండి. నా మ్యారేజ్ లో 10,000 రూపీస్ ఖర్చు. మ్యారేజ్ కి ముందు రోజు సాయంత్రం మా ఫాదర్ అడిగిండు, ఏదో బట్టలు ఉన్నాయా మ్యారేజ్ కి? దెన్ మై మామ్ సెడ్, ఏంటండి మీరు తీసుకెళ్ళి కొనియచ్చు కదా అంటే, ఓకే తీసుకెళ్ళాను మార్కెట్. 950 రూపీస్ బిల్. జస్ట్ ఇమాజిన్. నాకు మ్యారేజ్ 22 years అయింది. నేనేం బాగానే ఉన్నాను, బ్రహ్మాండంగా ఉన్నాను, వెరీ హ్యాపీ. ఓకే, సో బీ డిఫరెంట్, బీ డిఫరెంట్, బీ ట్రాన్స్ఫార్మ్డ్. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో తెలుసుకున్నట్లు. ఫస్ట్ అది చేస్తేనే, అది వదిలిపెడితేనే మీరు తెలుసుకుంటారు. చాలా మంది అని పట్టుకొని ఉంటారు, దేవుని చిత్తం ఏంటి, దేవుని చిత్తం ఏంటి, ఎందుకు తెలుస్తుంది మీకు? అది వదిలిపెట్టండి ఫస్ట్. ఏం చేయాలన్నప్పుడు మనస్సు మారు మనసు పొందారా? ఎస్ పొందాము. మనసు మారిందా? మారలేదు. ఐగుప్తు బయటకు వచ్చారా? వచ్చారు. మరి ఎడారిలో ఐగుప్తు గుర్తుకొస్తుంది ఏంటి? మనసు మారలేదు. మారు మనసు ఉంది కానీ మనసు మారలేదు. యు మే హ్యావ్ కమ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్ బట్ యు స్టిల్ హ్యావ్ ఈజిప్ట్ ఇన్ యువర్ హార్ట్. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఈజిప్ట్ ఉంటేనే బెటర్. కాబట్టి మన మనస్సు మారి నూతన పడటం వలన, నూతన పరచబడటం వలన రూపాంతరము పొందింది. రూపాంతరం అనేది అక్కడ లాస్ట్. అది ఇదంతా జరగాలి ఫస్ట్. అది ఫస్ట్ పెడితే మీకేం రూపాంతరం కలగదు. ఇదంతా గొంగళి పురుగు జీవితం. ఏది? కాస్ట్, డౌరీ. లేదన్నా ఈ గొంగళి పురుగు కాదు, ఇది పైనుంచి పరలోకం నుంచి వచ్చింది, దేవుడి నుంచి అని చెప్తారా? కాస్ట్ సిస్టమ్, ఇది ఒక డౌరీ సిస్టమ్. దేవుడు ఆజ్ఞాపించాడు అంటున్నా. థింక్ అబౌట్ ఇట్. ఐ డి నాట్ థింక్ టు సే దిస్. నేను అనుకోలేదు ఇది టచ్ చేస్తానని, కానీ ఇంకో దేవుడే మరి నడిపించాలనిపిస్తాను. కాబట్టి రెండోదేంటి? ఇంత ఘోరమైన దుష్కార్యం చేయకండి దయచేసి. దేవునికి విరోధంగా పాపము కట్టుకుందును. రిమెంబర్ ఎవ్రీ సిన్ దట్ యూ కమిట్, వెదర్ ఇట్ ఇస్ లై, వెదర్ ఇట్ ఈస్ అన్రీజనబుల్ యాంగర్, వెదర్ ఇట్ ఈస్ జెలసీ, మత్సరము, తర్వాత అబద్ధము, ఇంకా దొంగతనము, అసూయ, ఇవన్నీ మరి దేవునికి విరోధమైనటువంటి పాపాలు. దేవునికి విరుద్ధం. ఆమె ఏమంటుంది? ఎవరు లేదంటుంది.
ఏమంటున్నాడు? దేవుడు చూస్తున్నాడు. ఓకే, ఇక్కడ మీకు ఒక ప్రిన్సిపల్ చెప్పాలి. మీ అందరికి దేవుడు తోడై ఉన్నాడా? ఉండాలని ఆశ ఉందా మీకు? యేసయ్య మీతోనే ఉండాలని ఉందా? సదాకాలము నేను మీకు తోడై ఉండాలంటే ఎక్కడ ఉండాలి మీరు చెప్పండి? మీరు ఎక్కడికైతే అక్కడ ఉండాలా? ఎక్కడ కూర్చుంటే అక్కడ ఉండాలా? అవునా? ఓకే, మరి ఆ మాటను జ్ఞాపకం పెట్టుకోండి. ఎప్పుడు? ఎల్లప్పుడు. మొబైల్ ఫోన్ తీసినాక మొబైల్ ఫోన్ లో మీరు ఏదైతే చూస్తున్నారో యేసుక్రీస్తుని చూస్తున్నారు. చూడండి, మీ ఇష్టం వచ్చి చూడండి. యేసుక్రీస్తు అది చూడగలరా? యేసుక్రీస్తు అని మీరు చూడగలరా? చూడగలమనుకుంటుంది కదా. ఒక మాట చెప్తా, మీరు చూసేది మీ తల్లిదండ్రులు చూడగలుగుతారా? మీరు చేసే కాన్వర్జేషన్స్ ఉన్నాయా సోషల్ మీడియా? మీ తల్లిదండ్రులు చూడగలరా? మీ తల్లిదండ్రులే చూడలేరు, పాపంతో నిండినటువంటి మనుషులే చూడలేరు, పరిశుద్ధమైనటువంటి యేసుక్రీస్తు ఎలా చూస్తాడు? ఒకవైపు నుంచి ఆయన మనకు తోడై ఉండాలంటున్నాం, ఇంకో వైపు నుండి ఆయన పక్కన పెట్టుకుని మొబైల్ ఫోన్ లో, యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో ఏమేం చేస్తున్నామో ఆయన చూస్తున్నారు. ఏం చేయాలని చెప్పండి? ఆయన మీకు తోడై ఉండాలా? మీకు చూడండి, ఏదైనా ప్లేస్ వెతుక్కోండి. ఆయన లేని ప్లేస్ ఒకటి ఈ భూమి మీద ఉందేదైనా ప్లేస్? ఆయన లేని ప్లేస్. ఆయన సర్వ వ్యాప్తి కదా. కాబట్టి ఆయనకు మొబైల్ లేదు, ఏంటి? ఆ దినాల్లోనే అంటున్నాడు, దేవునికి విరోధముగా పాపము ఎట్లా చేయాలి, ఎట్లా పట్టుకోవాలి. ఆయన చూస్తున్నాడు. పోతీఫరు భార్యతో చెప్తున్నాడు, ఆయన చూస్తున్నాడు. హౌ కెన్ ఐ డూ ఇట్ అంటాం. కాబట్టి 3 విషయాలు ఇక్కడ మనం చూసాం. మొట్టమొదటిగా నేను ఎవరిని, హూ యామ్ ఐ, క్వశ్చన్ చేసుకోవాలి. హూ యామ్ ఐ, మీరెవరో ఆలోచించుకోవాలి. రెండవది, మరి పాపంగానే చూడాలి. పాపాన్ని లోవర్ స్టాండర్డ్స్ లో, మీ యొక్క దృష్టిలో, లోకం యొక్క దృష్టి నుంచి మీరు చూడద్దు, దేవుని వాక్య దృష్టి నుంచి చూడాలి. ఐగుప్తు దృష్టి నుంచి నథింగ్, ఆ పాపం నథింగ్. ఎన్నో జరుగుతూ ఉంటాయి రోజు ఐగుప్తు దృష్టిలో. కానీ మరి దేవుని స్టాండర్డ్, దేవుని వాక్య ప్రకారం ఎంత తెలుసు ఆయనకు వాక్యం చెప్తుంది? కొంతనే తెలుసు ఆయనకు వాక్యం కదా. మరి ఎప్పుడైతే మరి ఆ సిచ్యువేషన్ వచ్చిందో ఆయన ఏం చేశాడు తర్వాత చూడండి. ఇంకా అక్కడ వదిలిపెట్టిందా ఈ భార్య, పోతీఫరు భార్య, దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను. కన్ను వేసింది, ఆయనను అడిగింది నాతో శయనించుమని. తర్వాత దినదినము మాట్లాడుతుంది. సో Satan will not give up. Don't think Satan will give up. Don't think the one who is chasing you on your social media will give up. Don't think. Okay, no giving up. Satan will try his best. Okay, కానీ అతడు ఆమెతో శ్రేష్ఠకైనను ఆమెతో ఉంటకైనను ఆమె మాట విన్నవాడు కాదు. పోరాడాడు పాపం, చాలా దినాలు పోరాడినాడు. గెలుస్తా ఉన్నాడు. కానీ ఫైనల్ ఏమైంది? అది కూడా సరిపోలేదు. 11వ వచనంలో, అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరునో అక్కడ లేరు. అప్పుడు ఆమె తన వస్త్రమును పట్టుకొని తనతో శయనింపమని చెప్పగా, ఇంకా ఈసారి మీద పడ్డది. ఇంకా కదా ఇట్లా కుదరట్లేదు, రిక్వెస్ట్ కుదరదీనకి అటాక్ హిమ్. దట్స్ వాట్ సేటన్ డస్, అటాక్. ఓకే, అటాక్ మోడ్ లోకి వెళ్ళినప్పుడు ఏం చేశాడు ఆయన? అతడు తన వస్త్రం ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయి, అక్కడ ఆలోచించే అవకాశమే లేదు. అరే ఈయన చేతిలో వస్త్రం ఉంటే, ఈయన తెలియగలడు చాలా, ఈయనకి లా తెలుసు. అక్కడ ఈయన చేతిలో వస్త్రం ఉంటే నా మీద కేసు వేస్తుంది రేపు. కానీ ఇక్కడ టైం లేదు, నో టైం. ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ డెత్ ఫైన్, మరణమైనా పర్లేదు. తెలుసు ఆయనకి మరణం పక్క 100% మరణమే, ఇంకో అవకాశం లేదు. ఒకటిన బానిస, ఆయనేమో సెక్యూరిటీ ఆఫీసర్, మినిస్టర్ కదా. ఇంకేం తీసుకుపోయి చంపేయడం కదా. కానీ ఏమైంది తెలుసా? జైల్లో ఉండడం. జైల్లో ఉండడం ఏంటి? జైల్లో ఉండడం జైల్లో ఇన్ఛార్జ్ అంట.
ఇదెట్లా సాధ్యం? వాట్ ఈస్ పోతిఫర్ డూయింగ్? అయితే యోసేపు మూవీ ఒకటి ఉంది, దాంట్లో ఈ మూవీస్ కొన్ని ఏం చేస్తారంటే కొంచెం హిస్టరీని బాగా స్టడీ చేసి కూడా చేస్తారు. దాంట్లో ఏమనుందంటే పోతిఫర్ యోసేపు ఈ పాపం చేసిన అలిగేషన్ ఆయన మీదకి వస్తే నమ్మలేకపోయినాడు. ఆయన కరెక్టే, భార్యనే చెప్తుంది కానీ నమ్మలేకపోయినాడు. నో 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 జోసెఫ్ చేసి ఉన్నాడు, సరే జైల్లోనే నేను వేస్తానన్నాడు. అప్పుడు భార్య చెంటది ఆయనతో, ఏంటి నన్ను ఇంత హ్యూమిలిటీ చేస్తున్నావు, నాతో ఇట్లాంటి పాపం చేస్తున్నటువంటి వ్యక్తి నువ్వు జైల్లో వేస్తే సరిపోతుందా, చంపేయనని. ఎందుకు తెలుసా? ఏదో ఒక రోజు ఆమె విషయం బయటపడుతుంది, యోసేపు బ్రతుకుంటే. చంపేయమని ప్రెషర్ పెడితే పోతిఫర్ పాపం జైలుకి వెళ్ళి చాలా ఆలోచిస్తాడు, అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. యోసేపుని పిలుస్తాడు, యోసేపు చెప్పు, నా భార్య ఈ అలిగేషన్ ని వేస్తుంది, నువ్వేం చేసావు చెప్పు, ప్లీజ్ టెల్ మీ అంటే యోసేపు చెప్తాను స్టోరీ. అటు భార్యను భరించలేక ఇటు యోసేపుని చంపలేక జైల్లో పెడతాడు. జైలు పెట్టి యోసేపు ఆ జైల్లో కాపాడబడేటట్టుగా ఆయనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు. పనిష్మెంట్ లేకుండా దేవుడు ఎట్లా కాపాడుతుంది చూడండి తన మీద. ఆయన తెలుసు నెక్స్ట్ స్టెప్ ఏంటో, యోసేపు తెలియదు. యోసేపు అనుకుంటున్న పాపం జైల్లో ఏం చేయాలి, మంచి జాబ్ పోయింది నాకు, కానీ తెలుసు దేవుని యొక్క ప్రణాళిక తప్పకుండా నెరవేరుస్తాడు. ఎంత గొప్ప నమ్మకంగా పోతిఫర్ యోసేపు మీద. అట్లాంటి టెస్ట్ మని మనం జరుగుతున్నామా? అట్లాంటి భరోసా మీ పేరెంట్స్ ఉందా మీ విషయంలో? అంత ఈజీగా మిమ్మల్ని పంపించేసా ఎక్కడికి అక్కడికి? దానియేలు, హనన్యా, అజర్యా, మిషాయల్, దే వర్ టీనేజర్స్ when they went into Babylon. Babylon is full of sin. Sin ki capital Babylon. అన్ని రకాల పాపాలు జరిగేటువంటి ప్లేస్ లో ఉన్నతమైనటువంటి స్థానాల్లో వాళ్ళు ఉండడానికి అవకాశం దొరికింది. కానీ వాళ్ళు ఏం నిర్ణయించుకున్నారంట తెలుసా? ఏం నిర్ణయించుకున్నారు? వాట్ ఈస్ దేర్ ఫస్ట్ ప్రయారిటీ ఇన్ దే డే టు డే లైఫ్? పవిత్రంగా ఉంచుకోవాలి నిశ్చయించుకున్నారంట. నో మ్యాటర్ వాట్, మేము పవిత్రంగా ఉంటాము. జాన్ వెస్లీ అండ్ హిస్ ఫ్రెండ్స్ దే స్టడీడ్ ఇన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఇన్ ఇంగ్లాండ్. టీనేజర్స్ వాళ్ళంతా. అప్పుడు వాళ్ళు ఒక క్లబ్ తయారు చేసుకున్నారంట. ఆ క్లబ్ పేరు హోలీ క్లబ్. ఓకే, వాళ్ళకి 22 క్వశ్చన్స్ ఉండేవి అంట. ప్రతి వారము ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. అది మన కాంటెక్స్ట్ లో చెప్పాలంటే మరి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ మొబైల్ ఫోన్స్ ఒకరికొకరికి ఇచ్చుకొని మా హిస్టరీ చూడండి, ఈ వారం మేమేమి చూసాము, వాళ్ళ యథార్థతను, వాళ్ళ పరిశుద్ధతను, వాళ్ళ విశ్వాస్యతను, నమ్మకత్వాన్ని ఇవన్నీ చెక్ చేసుకునేవాళ్ళు. ప్రతి వారం, సంవత్సరానికి ఒకసారి కాదు, ప్రతి వారం చెక్ చేసుకునేవాళ్ళు. అందుకోసమే జాన్ వెస్లీ చేసినటువంటి పరిచర్యకి ఏమని బయట పెట్టారు సార్? మెథడిస్ట్ చర్చ్. తెలుసా మీకు? వినే ఉంటారు, ఇక్కడ ఉండొచ్చు మెథడిస్ట్ చర్చెస్. వాళ్ళు వెరీ మెథడికల్ ఉండేవాళ్ళు. ఒక పద్ధతి, ఒక డిసిప్లిన్ వాళ్ళకు ఉండేదన్నమాట ఆ దినాల్లో. చాలా వాళ్ళు రెడిక్యూల్ చేయబడ్డారు, వాళ్ళకి ఎగతాళి చేస్తూ పేరు పెట్టారు. దీస్ పీపుల్ ఆర్ మెథడిస్ట్. ప్రతిదానికి ఒక మెథడ్ ఉంటుంది. హోలీ క్లబ్ అంట, ఇట్స్ ఓకే, ఏముంది దీంట్లో అని జీవిస్తున్నటువంటి కాలంలో వాళ్ళు అట్లా భద్రంగా వాళ్ళ జీవితాలు ఉంచుకున్నారు. ఆ తర్వాత మనకు తెలుసు తన జీవితంలో ఏం జరిగింది. యోసేపు జీవితంలో he became a tremendous blessing కదా. అప్పుడు అంటున్నాడు, మీరు కీడు చేయని ఉద్దేశించారు కానీ దేవుడు సమస్తము మేలుకై జరిగించాడు. దేవుడు ప్రేమించిన వారికి, అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి మేలుకై సమస్తము సమకూర్చి జరిగించున్నాడు అని మనం ఎరుగుతున్నాం. So when you face temptation, remember God allowed it as a test in your life. You have to pass that test. అసలు ఒక టెంప్టేషన్ మనకు వచ్చినప్పుడు మనం దానికి లొంగిపోయిన దానికంటే గొప్ప అంటే మోషే ఏమంటాడు చెప్పండి? ఐగుప్తు పాప భోగములను అనుభవించట కంటే క్రీస్తు నిమిత్తమై భాగ్యం. ఇంకో మాట చెప్పాలి, సంతోషం. మీరు ఏదైనా కావచ్చు, అది అబద్ధం కావచ్చు, అది ఒకరితో రాంగ్ రిలేషన్షిప్ కావచ్చు,
ఏదైనా కావచ్చు, దానికి లొంగిపోయి మీరు ఇంకో మాట ఉంటుంది అక్కడ, అల్పకాలపు పాపభోగం అల్పకాలమే. యూ డిసైడ్ వాట్ యు వాంట్. అల్పకాల సంతోషం కావాలా మీకు, నిత్యకాల సంతోషం కావాలి. సో అల్పకాల పాప భోగము అది అనుభవించడానికంటే మరి మీరు ఆ విషయం జయిస్తే మీరు సంతోషంగా ఉంటారు, మీరు జీవిస్తున్న కాలంలో సాక్ష్యం ఉంటుంది. అంతేకాదు ఒక మాట ఉంది చూడండి, దానియేలు గ్రంథము దేవుని యొక్క ఉద్దేశంలో మరొక గొప్ప మాట. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం అన్నమాట. 12:3. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుతున్న వారు నక్షత్రంలో వలె నిరంతరము ప్రకాశించెదరు. తారే జమీన్ పర్ మూవీ ఎంతమంది చూసిందా? తారే జమీన్ పర్. ఓకే, సో ఈ లోకం ఏమంటారంటే వి విల్ మేక్ యూ స్టార్స్ ఆన్ దిస్ ఎర్త్. దేవుడు ఏమంటున్నాడంటే ఐ మేక్ యూ స్టార్స్ ఇన్ హెవెన్, ఇన్ ద స్కై, షైనింగ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్. Not just that generation and few generations, but forever and ever and ever. So which is best? Tare Zamin Par, Tare Akash Mein. There is already a movie, Book of Daniel, Tare Akash Mein. A book ka peru petkodi, movie, Tare Akash Mein. నా తలంపులు నా మార్గములు భూమి కంటే ఆకాశం ఇంత ఉన్నతముగా ఉన్నది, అంత ఉన్నతముగా ఉన్నది. So my dear friends, overcome temptations by remembering what Joseph said to you. English lo emundi, how then can I do this great wickedness and sin against God? How can I remember who you are? Don't forget. రక్షణ ప్రణాళిక ముందుగానే నిర్ణయించి మొదలుకొని మిమ్మల్ని మహిమపరిచే వరకు ఆ ప్రణాళికను కొనసాగింపనియండి. ఆ మధ్యలో ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో చేస్తాడు. మంచి సమయంలో మరి దైవజనులు వచ్చి మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. మరి మంచి తీర్మానాలు తీసుకోండి. ఇంకా రక్షణ పొందినటువంటి వారు రక్షణ తీర్మానం చేసుకోండి. రక్షణ పొందిన వాళ్ళు రక్షణ విషయంలో నిర్లక్ష్యత ఇంకా ఉండకుండా తీర్మానం చేసుకోండి. శోధనలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు మరి శోధనలో జయించేటువంటి తీర్మానం చేసుకోండి. ఫేక్ లైఫ్, ఈ వర్చువల్ లైఫ్ వదిలిపెట్టేసేయండి. స్పిరిచువల్ డిసిప్లిన్స్ లేని వాళ్ళు స్పిరిచువల్ డిసిప్లిన్స్ విషయంలో తీర్మానం చేసుకుని ఆ క్రమశిక్షణ ముందుకి రండి. థ్యాంక్ యూ సో మచ్.